రెండవ అధ్యాయము 8-14 అందరం కలిసి చదువుకుంటాము. లూకాసు వార్త రెండవ అధ్యాయము 8 నుండి 14 వరకు అందరం కలిసి చదువుకుంటాము. లూక్ గాస్పల్ 2nd చాప్టర్ వర్స్ 8-14. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా రక్షణకర్తమైనటువంటి యేసు ప్రభా, మీకు స్తోత్రాలు. ఈ లోకానికి ప్రభా మీరు రక్షకుడుగా వచ్చి ఉన్న విధానంకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. పాపుల రక్షకుడుగా ప్రభా ఈ లోకానికి ప్రభా మీరు పరిచయం చేసుకుంటూ నా ప్రభా నాయనా మీ యొక్క పుట్టిన దినమును గురించి ప్రభా స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాను. మా కొరకే ప్రభా మీరు 2000 సంవత్సరముల క్రితమే ప్రభా ఈ లోకంలో జన్మిస్తూ వచ్చావు. అందుకే వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మా రక్షణకర్తమైనటువంటి యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా నీ లేఖనముల ద్వారా ప్రభా నాతో మాట్లాడండి. మా అందరితో మీరు మాట్లాడమని వేడుకొనుచూ ఉన్నాను. మీ సింహాసనం నుండి ప్రభా నాతో మాతో మీరు మాట్లాడమని దేవా నీ వెలుగును ప్రభా మా మీద ప్రకాశింప చేయమని వేడుకొనుచూ ఉన్నాను. ఒకడు నీవు ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నీ యుద్ధకు రాలేడని సెలవిస్తూ వచ్చావు. ఇంకా ఈ సమయంలో నా ప్రభా నిన్ను గూర్చి తెలియనటువంటి వారు ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రభా వారి మీద నీ వెలుగును ప్రకాశింప చేసి నీవే మహిమ పొందుతూ రావాల్సిందిగా వేడుకొనుచూ ఉన్నాను. ఎవరు ఏకరతని ఇంటికి వచ్చారో నా ప్రభా నీవు ఎరిగిన దేవుడు కనుక, హృదయాంతరంగమును ఎరిగిన దేవుడు నీవు కనుక ప్రభా నాతో మాతో మీరు మాట్లాడి నాయన మీ యొక్క వాక్యం చేత నింపి ప్రభా మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా వేడుకొనుచు యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి గణపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. లూకాసు వార్తలో గనక మనం చూస్తే యేసు ప్రభుల వారు మరి ఏ విధంగా జన్మిస్తూ వచ్చారు, మరి ఏ విధంగా ఆయన గురించి వివరిస్తూ వచ్చారనేటువంటి దానిని లూకా చాలా విపులముగా వ్రాస్తూ ఉన్నాడు. ఈయన యేసు ప్రభువారు మరి ఎవరెవరికి కనిపించాడు, ఏ విధముగా తనను బయలుపరుచుకుంటూ వచ్చాడు అనేటువంటి దానిని ఆయన తెలియచేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఈ రీతిగా కూడి రావటానికి కారణం ఎవరు అని కనుక మనం చూస్తే యేసు ప్రభుల వారు. ఆయన ఈ లోకములో 2000 సంవత్సరముల క్రితమే జన్మిస్తూ వచ్చాడు. ఈరోజు జన్మించాడు అని చెప్పటానికైతే డేట్ అయితే లేదు. ఎందుకు? మనం గనక డేట్ ఉన్నదనుకోండి ఏం చేస్తాం? ఆ డేట్నే ఎక్కువగా ఆరాధిస్తాం. ఆ వ్యక్తిని వదిలిపెట్టి సంఖ్యను ఎక్కువగా మనము ఆరాధించేటువంటి వారుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజుల్లో మనం చూడవచ్చు, ఒక స్త్రీ గనక ప్రెగ్నెంట్ అయిందనుకోండి, ఆమె ఎప్పుడు కుమారుని లేదా కుమార్తెని జన్మించాలనేటువంటి దాన్ని ముందుగానే వెళ్ళి నిర్ణయించుకుంటున్నారు ఈ రోజుల్లో. అలాంటి రోజులలో మనము ఉంటూ ఉన్నాం. ఎందుకు? ఆ డేట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకనే ఈ రోజులలో మనం గనక చూస్తే ఈరోజు మంచి దినం అని గనక ఒకవేళ లోకస్తులకు గనక వారి యొక్క గురువులు గనక చెప్పినట్లు అయితే వారు ఏం చేస్తారు? ఏ టైంకి అయితే చెప్పారో అదే టయానికి నార్మల్ డెలివరీ గనక కాకపోతే ఏం చేస్తారు? సిజరీన్ చేస్తారు. అవునా కాదా?
నా మట్టుకు నేను అనేకం చూస్తూ వచ్చాను. దినములు నిండకపోయినప్పటికీ కూడా, ఈ రోజులో పుడితే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి బాగుంటుంది, జీవితం బాగుంటుంది అని చెప్పేసి ఈ రోజులలో మనము వారి యొక్క దినాలను లేదా డేట్స్‌ని ఎక్కువగా దేవుని కంటే ఎక్కువగా ఆరాధించేటువంటి వారుగా మనం చూడవచ్చు. అందుకని దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఎక్కడ కూడా క్రీస్తు ఈ రోజున పుట్టినాడు అని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. అప్రాక్సిమేట్‌లీ ఈ రోజుల్లో పుట్టి ఉండవచ్చు అని చెప్పగలమే కానీ, ఈ రోజులో ఈ ఈ రోజున పుట్టినాడు అని చెప్పేసి ఎక్కడ కూడా రాయబడలేదు. అయితే ప్రభు ఆయన అనంతమైనటువంటి జ్ఞాని. అందుకని తన పుట్టికను గూర్చి ఆయన మానవులకు ఎక్కడ కూడా పలానా డేట్ అని చెప్పుతూ రాలేదు. అందుకనే తన యొక్క రెండవ రాకడలో కూడా ఏమిచ్చాడు చెప్పండి? ఎప్పుడొస్తానని సూచనలు ఇచ్చాడే కానీ పలానా రోజున వస్తానని ఎక్కడ కూడా చెప్పలేదు. కాబట్టి మనము పుట్టినటువంటి సంవత్సరం కంటేను, పుట్టినటువంటి దినము కంటేను, పుట్టినటువంటి టైం కంటేను కూడా ఎవరు గొప్పవాడు? దేవుడు గొప్పవాడు. అందుకని మనము ఆయన్ను ఆరాధించబద్దులమైన అందుకని ఉదయకాల సమయంలో ఆ రాజుల రాజు అయినటువంటి యేసు ప్రభుల వారిని మనం ఉదయకాల సమయంలో ఆరాధిస్తూ వచ్చాము. ఆయన ఎవరు ఆరాధించగలరు అంటే, ఆయన దేవుడిగా అంగీకరించినటువంటి వారు మాత్రమే ఆయన్ను ఆరాధించగలరు. మిగతా వారు ఆయన ఆరాధించలేరు. ఎందుకు? ఫస్ట్ ఆయన ఎవరో తెలిస్తే కదా ఆరాధించటానికి. ఫస్ట్ ఆయన ఎవరో అనేటువంటిది నీకు తెలవాలి. ఆయన ఎవరో తెలిసే దానికంటే ముందుగా ఫస్ట్ నీవెవరో నీకు తెలవాలి. నీవెవరో నీకు తెలిస్తే దెన్ దేవుడు ఎవరు అనేటువంటిది నువ్వు తెలుసుకొనవచ్చు. అసలు నీకు నీవే తెలియనప్పుడు దేవుని గురించి తెలుసుకున్నాను అనేటువంటి దానిలో ఇట్ ఈస్ మీనింగ్‌లెస్. అర్థం లేదు దానిలో. అందుకనే ఒకాయన ఈ విధంగా సెలవిస్తూ వచ్చాడు. ఒక ఫారెస్ట్‌లో ఒక పిల్లవాడు గొర్రెలు మేపుతూ ఉన్నాడు. మేపుతూ ఉండగా ఆ పిల్లవాడు సాయంత్రం కాలం అవ్వొస్తూ ఉంటుంది. పైనుంచి తన గొర్రెలను తన ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నాడు. ఉదయమేమో పై వరకు తీసుకొని వెళ్తూ వచ్చాడు. సాయంకాలం అయ్యేసరికి ఏం చేస్తూ ఉన్నాడంటే ఇంటికి తీసుకెళ్ళాలి కదా! అందుకని ఆ గొర్రెలను కొండ నుండి కిందికి తీసుకొని వస్తూ ఉన్నాడు. అయితే ఆ కొండ పైన ఏం చేస్తూ వచ్చారంటే ఒక స్టేషన్‌ని నిర్మిస్తూ వచ్చారు. రేడియో స్టేషన్ అది. ఎందుకు? ఏదైతే హైట్ ప్రదేశంలో గనక ఉంచితే రేడియో సిగ్నల్స్ అనేటువంటివి కింద ఉన్నటువంటి ప్రాంతాలకు కమ్యూనికేషన్ సరిగా ఉంటుందని చెప్పేసి కొండ పైన ఉంచుతారనమాట. అందుకని ఒక రేడియో స్టేషన్ అనేటువంటిది ఆ పిల్లవాడు పోయినటువంటి ఆ కొండ పైన ఉన్నదన్నమాట. అయితే ఏం చేస్తూ వచ్చారంటే కొంతమంది టూరిస్టులు ఆ యొక్క ప్రదేశాన్ని దర్శించడానికి వస్తూ వచ్చారు. ఆ యొక్క విలేజ్‌కి వచ్చినప్పుడు వారు కారులో ప్రయాణం చేస్తూ ఉండినప్పుడు ఇండికేటర్ చూపిస్తుంది పెట్రోలు అయిపోవడానికి వచ్చిందనమాట. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫిల్ చేయాలి. ఏంటిది? ఆ ట్యాంకు అయిపోతూ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే ఇంక కొంత దూరం వెళ్ళవచ్చనమాట. వారు ఏమనుకుంటూ వెళ్తున్నారంటే, అక్కడ స్టేషన్ ఉంది కదా! మేబీ ఉండవచ్చునేమో అని చెప్పేసి వారు వెళుతూ ఉన్నారు. అయితే ఆ యొక్క గొర్రెల పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే, గొర్రెలు మేపుకుంటూ వచ్చున్నటువంటి పిల్లగాడిని చూస్తూ వచ్చారు వీళ్ళు. వెళ్ళి ఆ పిల్లవాడిని అడిగారు. వాళ్ళు అడిగినటువంటి క్వెషన్ ఏంటిదంటే, ఆ పిల్లవాడిని, "అయ్యా! ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఉందా?" అని చెప్పేసి అడుగుతూ వచ్చారు. గొర్రెలకు మేపుకునేటువంటి వాడికి ఫ్యూయల్ స్టేషన్ అంటే అర్థమవుతదా? వాడికి ఏమి అర్థం కాదు. వాడు విన్నదేంటిది? ఒక స్టేషను. ఏంటిది? పైన అక్కడ రేడియో స్టేషన్ ఉంది కాబట్టి, వాడు ఆ స్టేషన్ విన్నాడు. అంతవరకే గానీ, అది ఫ్యూయల్ స్టేషనా? రేడియో స్టేషనా? ఇంకొక స్టేషనా? వాడికి తెలీదు. అందుకని వాడేమన్నాడు? ఇలా పైకి చూపిచ్చాడంతే. ఎందుకు? ఇలా పైకి చూపిచ్చాడు. వారు చూపిచ్చేసరికి వారికేం అర్థం కాలేదు. ఎందుకు? వీళ్ళకి తెలుసు. ఆ యొక్క టవర్స్‌ని బట్టి వీళ్ళేమనుకున్నారు? రేడియో స్టేషన్ అది. రేడియో స్టేషన్‌కైతే పెద్ద పెద్ద అవి వాటినేమంటాం? డిషెస్ ఉంటాయి.
ఆ డిషెస్ ఉండడాన్ని బట్టి వారు రేడియో స్టేషన్ కదా! అక్కడ ఫ్యూయల్ స్టేషన్ ఎలా ఉంటుందనే డౌట్ వచ్చింది. అయితే ఈ పిల్లవాడిని అడిగినప్పుడు వాళ్ళకేమొచ్చింది? ఇలా పైకి చూపించేసరికి వారెక్కడికి వెళ్తూ వచ్చారంటే, ఆ యొక్క కొండ పైకి వెళుతూ వచ్చారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది చెప్పండి? వారు ఎవరినడగాలి సమాచారం కోసం? దాని గూర్చి తెలిసినటువంటి వాడిని అడిగితే రైట్ సమాధానం ఇస్తాడు. దాని గూర్చి తెలియనటువంటి వాడిని అడిగితే సరైన సమాధానం ఇవ్వగలరా ఎవరైనా? సింపుల్. ఈ సెల్ ఫోన్ ఉందనుకోండి. దీంట్లో ఒక యాప్ గురించి తెలుసుకోవాలనుకున్నామనుకోండి. ఎవరినడగాలి? ఒక సాఫ్ట్‌వేర్ తెలిసినటువంటి వాళ్ళనడగాలి. అంతేగాని స్కూల్‌లో పోయి టీచర్‌ని అడిగితే టీచర్ చెప్పగలదా? నెవర్. ఈ రోజులలో గనక మనం చూస్తే మానవుడు అనేటువంటి వాడు ఎంతో ఫాస్ట్‌గా పరిగెడుతూ ఉన్నాడు. ఎంత ఫాస్ట్‌గా అంటే టైమ్ కంటే కూడా ముందుగా పరిగెత్తాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంత? గడియారములో తిరిగేటువంటి ముల్లుక ఆ యొక్క సమయం కంటే కూడా తను ఇంకా ఫాస్ట్‌గా పరిగెత్తాలని పరిగెడుతూ ఉన్నాడు. ఒకప్పుడు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఒక ఆర్డర్ అనేటువంటిది ఉండేది. ఊర్లో ఉన్నప్పుడు రైతును చూడండి పొలంలో విత్తనాలు వేస్తాడు. విత్తనాలు వేస్తే కొంత పంట వస్తుందని ఆశిస్తాడు. అంతేగాని ఆ పంట వేస్తే ఒకేసారి ధనవంతుడైతానని చెప్పేసి ఏ రైతు కూడా పొలంలో విత్తనాలు వేయడు. వేస్తాడా? 2 ఎకరాల పొలం ఉందనుకోండి. 2 ఎకరాల పొలము 10,00,00,000 ఫలాన్ని ఇవ్వగలదా? ఇవ్వలేదు. తన సామర్థ్యం ఎంతనో అంతవరకే ఇవ్వగలదు. ఈ రోజులలో ఎలా ఉన్నారంటే, వాడు పుట్టిన వెంటనే ఏం గావాలి? బిల్ గేట్స్ కావాలి. ఎవరు? పుట్టినటువంటి బిడ్డ. అందుకని ఎలా పరిగెడుతూ ఉన్నామంటే, సమయము కంటే ఫాస్ట్‌గా పరిగెడుతూ ఉన్నాం. ప్రతి దానికి కూడా దేవుడేం చేశాడు చెప్పండి? నియమము, నిబంధనలు అనేటువంటివి నిర్ణయిస్తూ వచ్చాడు. నియమము, నిబంధనలు అనేటువంటివి లేకుండా ఏది కూడా లేదు ఈ ప్రపంచంలో. ఒక స్కూల్ తీసుకోండి. దానికంటూ ఒక నియమం అనేటువంటిది ఉంటది. స్కూల్‌కి ఎన్ని గంటలకు రావాలి చెప్పండి? 10 గంటలకంటే 10 గంటలకు అక్కడ ఉండాలి. ఫస్ట్ ఎవరుండాలి? హెడ్ మాస్టర్ అక్కడ ఉండాలి. పిల్లలు కూడా 10 గంటల లోపల అక్కడ ఉండాలి. ఒక్కొక్క పీరియడ్ 40 మినిట్స్ అంటే 40 మినిట్స్ వరకే తీసుకుంటారు. ఎక్కువ తీసుకోరు. ఎందుకని? దిస్ ఈస్ ప్రిన్సిపల్ ఇన్ ద స్కూల్. స్కూల్‌లో వారి యొక్క ప్రిన్సిపల్. ఒక కంపెనీలో కూడా అంతే. టైమింగ్ అవర్స్ 9 అవర్స్ అంటే 9 అవర్సే. షిఫ్ట్‌లనుకోండి 8 అవర్సే. ఎందుకు? దట్ ఈస్ లా. గవర్నమెంట్ నిర్ణయించినటువంటి లా అది. అంతేగాని ఎవరికి వాళ్ళు సొంతంగా నిర్ణయించుకున్నటువంటి రూల్స్ కాదు. ఒక క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారనుకోండి. బ్యాట్స్‌మన్ అవతల ఉండి మరి బాల్‌ను కొట్టినప్పుడు వెళ్ళిపోతుందనుకోండి. అక్కడ ఏ బౌండరీ లేదనుకోండి. ఎంతవరకు పోతే 4? బౌండరీ లేకున్నప్పుడు ఆ బాల్ ఎక్కడ పోయి ఆగితే అక్కడి వరకు అది అంతే ఇక. దేర్ ఈస్ నో బౌండరీ కాబట్టి అలా ఉండదు. ఆట అన్నటప్పటికి ఒక బౌండరీ అనేటువంటిది ఉంటది. ఈ బౌండరీ తాకితే ఇది 4 అవతల పడితే అది 6 అని చెప్పేసని ఎంపైర్ అనేటువంటి వాడికి ఒక ఇండికేషన్‌గా వాటిని నిర్ణయిస్తారు. ఎందుకు? ఒక లిమిట్‌లో వారు ఆటలాడటానికి. ఆ లిమిట్స్ దాటి గనక ఆడారనుకోండి, అదంతా కూడా తప్పు అని చెప్పటానికి ఒక ఎంపైర్ ఉంటాడు. వాటిని నియంత్రించటానికి ఒక ఎంపైర్ ఉంటాడు. ఒక ఆటనే నియంత్రించటానికి ఒక ఎంపైర్ అవసరమైతే, ప్రతి వ్యవస్థకి కూడా నియంత్రించటానికి ప్రిన్సిపల్స్ అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. దేవుడు ఆదికాండం గనక మనం చూస్తే చూడండి మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం. 5వ వచనం చదవండి. చాలు. ఇంకొకటి 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి.
చాలు. ఇక్కడ గనక మనం చూస్తే మొట్టమొదటిసారిగా దేవుడు నిర్ణయించినప్పుడు, దేవుడు సృష్టిని చేస్తూ వచ్చినప్పుడు మనం ఒకటో అధ్యాయంలో గనక మనం చూస్తే ఆఖరి వరకు ఆఖరిలో రాస్తూ వచ్చాడు. ఏమని? అదంతా కూడా మంచిదిగా ఉన్నట్టుగా మనం చూడవచ్చు. ఏంటిది? దేవుడు చేసిన ప్రతీది కూడా మంచిదిగా ఉన్నట్టుగా ఆయన వ్రాస్తూ వచ్చాడు. పగలను, రాత్రిని నిర్ణయిస్తూ వచ్చాడు. పగలు దేనికోసం ఉంచాడు చెప్పండి? మన సువార్తల్లో గనక చూస్తే ప్రభు పగలున్నంత వరకు పని చేయమన్నాడు. రాత్రి అవగానే ఏమన్నాడు? ఎవరు కూడా పని చేయడు అని చెప్పేసి అంటూ వచ్చాడు. ఈ రోజుల్లో మనం చూడవచ్చు. అందరూ ఎప్పుడు వర్క్ చేస్తారు? మాక్సిమం సాఫ్ట్‌వేర్‌లు అందరూ కూడా నైటే జాబ్ చేస్తారు. ఎందుకు? డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ కంట్రీస్ కాబట్టి వారి సమయంకి అనుకూలంగా ఏం చేయాలి? నైట్ ఒస్తుంది కాబట్టి నైట్‌లో చేయాల్సొస్తుంది. కాబట్టి ఇప్పుడు రాత్రి పండుకోవాల్సినటువంటి వాడు ఇప్పుడు ఎప్పుడు పండుకుంటున్నాడు? పగలు పండుకుంటాడు. ఇప్పుడు సిస్టమ్ ఏమవుద్ది? డిస్టర్బ్ అవుతది. అవుతదా? అవ్వదా? మనిషి డే టైమ్‌లో పండుకోవలసిన రాత్రి పండుకోవాల్సినటువంటి మనిషి పగలు పండుకుంటే ఏమవుతదంటే మైండ్ అనేటువంటిది డిస్టర్బ్ అయిపోతది. అందుకని ఈ రోజుల్లో మనం చూడవచ్చు. ఏ మనిషిని తీసుకున్నప్పటికి కూడా ఏమున్నది చెప్పండి హృదయంలో? అశాంతితో నిండికున్నటువంటివంటి వారిగా మనం చూడవచ్చు. చిన్న పిల్లవాడిని మొదలుకొని, పేదవాడిని మొదలుకొని, హైయెస్ట్ టాప్ మోస్ట్ బిల్ గేట్స్ వరకు లేదా అలెన్ మాస్క్ ఆయన ఎవరో ఉంటాడు ఇంకొకాయన. ఆయన కూడా వారందరం కూడా అక్కడి వరకు కూడా మనం చూసుకున్నప్పుడు ఈ రోజుల్లో ఎందుకు సంపూర్ణంగా నిద్రపోలేకపోతున్నారంటే కారణం ఏమిటి అంటే త్వరగా పరిగెత్తాలనేటువంటి ఆలోచనలతో నిండిపోయి ఆ యొక్క నిద్రకు దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడు ఒక సిస్టమ్ విధించాడు. ఆ సిస్టమ్‌కి వ్యతిరేకంగా పనిచేసినప్పుడు అది ఎలా వస్తది చెప్పండి? కెనాట్ పాసిబుల్. అంతెందుకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నల్లమల ఫారెస్ట్ ఉంది. దాంట్లో టవర్ లేదు. అక్కడ మనం ఎళ్ళామనుకోండి వాళ్ళని చూడటానికి. వెళ్ళినావో లేదని కనుక్కోవటానికి ఎక్కువ నేను ఫోన్ చేశాననుకోండి మీకు. కనెక్ట్ అవుతదా? ఎందుకు? టవర్ లేదు కాబట్టి. ఈ టవర్ లేకపోవడం కారణం చేత ఏమైంది అంటే వారిద్దరిని కలపటానికి ఏం కావాలి? కనెక్టివిటీ ఉండటానికి కోసం టవర్ అనేటువంటిది చాలా అవసరం. ఆ యొక్క కనెక్టివిటీ లేదనుకోండి, కమ్యూనికేషన్ అనేటువంటిది ఉండదు. ఈ రోజుల్లో గనక మనం చూస్తే, ఈ రోజుల్లో గనక మనం చూస్తే మానవుడు ఈ యొక్క పరిగెత్తేటువంటి విధానంలో ఏం చేస్తూ ఉన్నాడంటే, తాను సృష్టించినటువంటి సృష్టికర్తను ఎప్పుడో మర్చిపోతూ వచ్చాడు. అందుకనే మనం చూడవచ్చు. ఒక సైకిల్ పాడైపోయిందనుకోండి. దాన్ని బాగు చేయడానికి ఎక్కడికి తీసుకెళ్తాం? సైకిల్ షాప్‌కి తీసుకెళ్తాం. ఒక కంప్యూటర్ పాడైపోయిందనుకోండి. ఏం చేస్తాం? హార్డ్‌వేర్ షాప్‌కి తీసుకెళ్ళి బాగు చేయించుకొనొస్తాం. ఇంకా మన యొక్క సెల్ ఫోన్ పాడైపోయిందనుకోండి. సెల్ ఫోన్ సర్వీస్ సెంటర్‌కెళ్ళి దాన్ని బాగా చూయించుకొని వస్తాం. ఒకవేళ మనిషికి అనారోగ్యం వచ్చిందనుకోండి ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికెళ్తాం. మరి మనిషి యొక్క హృదయమే పాడైతే ఎక్కడికెళ్తాం? ఎవరు బాగు చేయాలి దాన్ని? డాక్టర్ బాగు చేయగలడా? చేయలేడు. అయితే ప్రభు అంటూ ఉన్నాడు. దేవుని యొక్క లేఖన భాగంలో గనక మనం చూస్తే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది అని చెప్పేసి సెలవిస్తూ వస్తుంది. ఎందుకు మోసకరమైనటువంటిది? అని గనక మనం చూస్తే, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా త్వరగా పరిగెత్తాలనేటువంటి ఉద్దేశ్యంతో ఏం చేస్తున్నాడంటే, సొంత మార్గాలు ఉంటూ ఉన్నాడు. ఏంటిది? సొంత మార్గాలు. ఒక చదువుకునే పిల్లవాడిని మొదలుకొని, ఇంకెవరిని తీసుకున్నా పొలంలో పని చేసుకునేటువంటి వ్యక్తిని తీసుకున్నైనా సరే, మంచి మంచి జ్ఞానం కలిగినటువంటి వారిని సైతం ఏం తీసుకుంటూ ఉన్నారంటే, సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నారు. ఒక పిల్ల ఒక ఒక చిన్నవాడిని స్కూల్‌కేసామనుకోండి. ఏం చేస్తాడు చెప్పండి? 1-10థ్ క్లాస్ వరకు స్కూల్‌లో చదివాడనుకోండి. 10థ్ క్లాస్ పాస్ అయ్యాడు ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ ఏం చేస్తారు? తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలు కాదు.
వాడు ఇంకా ఎయిత్ క్లాస్‌కి వస్తుండో లేదో వీడికి అప్పుడే వీడు ఇది చదవాలి, వీడు ఇక్కడికెళ్ళాలి, దీని నుండి ఇక్కడికెళ్ళాలి అని ఆశలు. వాడు మ్యాథ్స్ చేయగలుగుతున్నాడు అనుకోండి మంచిగా వాడు ఇంజినీర్ కావాలి అంతే ఇక. వాడు ఏదన్నా వాడు ఎట్టైనా చావని. వీడికి ఏం కావాలి? ఇంజినీర్ కావాలి. అదే సైన్స్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, వాని అభిరుచులనేం పట్టించుకోము. వాడు డాక్టర్ కావాలి అంతే ఇక. వాడిని డాక్టర్ అవ్వడం కోసం వాడిని ఏం చేస్తామంటే, వాడిని తీసుకెళ్ళి నారాయణ కోచింగ్ సెంటర్‌లోనే, శ్రీ చైతన్య కోచింగ్ సెంటర్‌లోనే ఏస్తాం. వాళ్ళేం చేస్తారు? ఒక విత్తన పౌడర్ కావాలనుకోండి ఏం చేస్తాం? రోట్లో ఏసి రుబ్బితే అప్పుడు పౌడర్ అయితది. ఊకే పిండి కాదది. అదే విధంగానే పిల్లల్ని కూడా రోట్లో ఏసి రుబ్బి పంపిస్తారు. అప్పుడు వాడైతే రొట్టెన్న అవుతాడు. లేదా రాయన్న అవుతాడు. వాడు నారాయణ కాలేజీ నుండి ఇంటికొచ్చాడనుకోండి, అయితే రొట్టెన కావాలి. లేదా రాయన్న అవుతాడు. ఈ రోజుల్లో పిల్లలు రొట్టె కావాల్సిన దానికంటే బదులుగా ఎక్కువగా రాళ్ళే అవుతున్నారు. ఎందుకు? వాడు ఇష్టం చేత చదవట్లేదు. ఎందుకు? వాడు చేయకూడనటువంటి దాన్ని చేస్తూ ఉన్నాడు. వాడు ఏదైతే చదవాలనుకుంటున్నాడో దాన్ని చదవట్లేదు. ఏదైతే చేయాలనుకుంటున్నాడో వాడు దాన్ని చేయట్లేదు. అందుకని వాడికేం చేయాలో అర్థం కాక ఇంటర్మీడియేట్‌లోనే ఎంతోమంది పిల్లలు చేయవలసిన దాన్ని చేయకుండా నాశనపు మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటున్నారు. ఎందుకు? తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల యొక్క ఆలోచన శైలిని గుర్తించలేకపోవడం కారణం చేత. వాడికి ఏమిది ఇంట్రెస్ట్ ఉంది? వాని యొక్క అభిరుచి ఏంటి? వాడు ఏది చదివితే బాగుండు అని దేవుని సన్నిధిలో ప్రార్థించి వానికి ఇచ్చినటువంటి తల్లిదండ్రులు ఈ లోకంలో చాలా అరుదు. అందుకని ఈరోజు పిల్లలు తల్లిదండ్రులు చెప్పినట్టుగా నడుచుకుపోవడానికి కారణం ఏమిటంటే, తల్లిదండ్రులైనటువంటి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించి వారికి ఏది అవసరమో అది ఇవ్వలేకపోవడం చేతనే. అందుకని పిల్లలు కుటుంబంలో సంతోషంగా ఉండలేకపోవడం చేత వారు బయటికి వెళ్ళి తమ ఇష్టమైనటువంటి మార్గాల్ని ఏర్పరచుకుంటూ ఉన్నారు. కొందరైతే ఇంటర్మీడియేట్‌లోనే ఎదురు తిరుగుతారు. కొందరు మెతకున్నారనుకోండి, తల్లిదండ్రులకు లోబడి వాళ్ళు చదవమన్నారు కాబట్టి ఏదో బలవంతంగా చదివి ఏం చేస్తాడు చెప్పండి? ఏ ఇంజినీరింగ్‌నో, ఏ బీటెక్కో, ఈటెక్కో చేసి వాడెళ్తూ ఉంటూ ఉన్నాడు. ఏదో జాబ్ చేయాలి కాబట్టి జాబ్ చేస్తూ ఉంటూ ఉన్నాడు. జాబ్ తర్వాత ఏంటి? మ్యారేజ్. ఈ విధంగా వాళ్ళ లైఫ్‌నంతటిని మెకానికల్‌గా చేస్తూ ఉంటూ ఉన్నామే కానీ, వారిని ప్రయోజనకరాలుగా చేయలేకపోతూ ఉంటూ ఉన్నాం. కారణం ఏమిటంటే, సిస్టమ్ అనేటువంటిది ఒక చోట కనెక్టివిటీ ఎళ్ళిపోయింది. తిరిగి ఆ కనెక్టివిటీని కలిపితేనే మరలా ఏమైతదో చెప్పండి? అది బాగుపడతది. ఒకవేళ ఆ కనెక్టివిటీని గనక మనం కలపలేదనుకోండి, నువ్వెన్ని చేసినా దట్ ఈస్ మీనింగ్‌లెస్. అందుకనే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా పరిగెడుతూ ఉంటూ ఉన్నారు. తమకిష్టమైనటువంటి త్రోవలు ఏర్పరచుకుంటూ ఉన్నారు. అందుకని ఏర్పరచుకొని ఏమంటున్నారు? ఇది నా ఇష్టము అంటున్నారు. ఏంటిది? ఒక పిల్లాడికి చెప్పారు, "రేయ్! బస్సు ఆ విధంగా ఎక్కకూడదురా" అని చెప్పారనుకోండి రన్నింగ్‌లో ఉన్న బస్సు. "నువ్వెవడు నాకు చెప్పడానికి నీవు నీవు నా అయ్యవా నువ్వు" అంటాడు వాడు. అవునా కాదా? చూడండి. "నీకెందుకురా బయ్ నేను ఎలా పోతే" అంటాడు. ఎందుకు? ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఈ లోకంలో గనక మనం చూస్తే యవ్వనస్తులైనటువంటి వారిని మనం చూడవచ్చు. వారికిష్టమైనటువంటి వారిని వారు ఏర్పరచుకుంటూ ఉన్నారు. ఏర్పరచుకొని ఏం చేస్తున్నారు చెప్పండి? మ్యారేజ్ చేసుకుంటున్నారు. స్థిరంగా ఉంటూ ఉన్నారా? నో. ఏమవుతుంది? కొంతవరకే. తర్వాత విడిపోవడం మనం చూడవచ్చు. ప్రతి సిస్టమ్ కూడా ఈ రోజుల్లో గనక మనం చూస్తే తొలగిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. కుటుంబ వ్యవస్థ కూడా మనం చూస్తే ఈ రోజుల్లో ఎలా ఉంది చెప్పండి? పాడైపోయింది. ఎందుకు? ఒకప్పుడు చదువు లేనప్పుడే మంచిగా ఉంది గదా రోజులు. అవునా కాదా? ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎంతగా డెవలప్ అవుతూ వచ్చింది. మరి మానవుడు డెవలప్ అవుతూ వచ్చిన విధానం చేత ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా అధికంగా డెవలప్ కావాలి అన్ని విషయాల్లో. మరి ఏమవుతున్నాడు ఈ మానవుడు చెప్పండి? ఎంతగా డెవలప్ అవుతున్నాడో అంతగా దిగజారిపోతూ వస్తూ ఉంటూ ఉన్నాడు. అన్ని విషయముల్లో ఏ విషయం తీసుకున్నా ఆ విషయంలో కూడా
అన్నింటిలో కూడా దిగజారిపోయినటువంటి మానవుని మనం చూడవచ్చు. ఈ రోజుల్లో మ్యారేజ్ వ్యవస్థనే క్వెషనార్థకంగా లేదా ప్రశ్నార్థకంగా మారినటువంటి దినములలో మనం జీవిస్తూ ఉంటున్నాం. కుటుంబ వ్యవస్థకే మచ్చ తీసుకొని వచ్చేటువంటి వ్యవస్థలో మనం జీవిస్తూ ఉంటున్నాం. కారణం ఏమిటి అంటే మానవుడు చెడిపోయి ఉంటున్నాడు. కారణం పాపము. ఈ పాపమును గనక మనం తీసివేస్తే, ఈ పాపమును గనక మనం తీసివేయగలిగితే ఏమవుతుంది చెప్పండి? తిరిగి వాన్ని మొదట ఉన్నటువంటి సిట్యుయేషన్‌కి మనము తీసుకొని రావచ్చు. ఒక మెకానిక్ షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ యొక్క సైకిల్‌ని బాగులేనటువంటి దాన్ని వాడు బాగు చేసి మనకిచ్చేస్తాడు. మరి మానవుని యొక్క హృదయాన్ని కూడా పాడైపోయినటువంటి ఈ హృదయాన్ని కూడా బాగు చేయాలి అంటే గనక ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. ఈ లోకంలో మనం చూడవచ్చు. ఎంతోమంది దేవుళ్ళుగా పిలువబడుతూ ఉన్నారు. ఎవరు దేవుళ్ళు? ఆ పిల్లవాడు చూయించినట్టుగా పైకి చూపించారనుకోండి. ఫిల్ స్టేషన్ అన్నట్టు. స్టేషన్ అంటే అది అన్నట్టుగా. దేర్ ఈజ్ నో యూజ్. అక్కడికెళ్ళిన తర్వాత నీకేమి ఉండదు. యూజ్ ఉండదు. ఏమవుతది? పెట్రోల్ అయిపోద్ది. కారు ఆగిపోద్ది. ఆఖరికి విలవిలలాడాల్సిందే. అక్కడి నుంచి కిందకి దిగి రావడానికి కుదరదు. అక్కడి నుండి మరలా బ్యాక్ రావడం అనేటువంటిది కుదరదు. ప్రియ సహోదరుడు, సహోదరి, మానవుని యొక్క జీవితం కూడా అంతే. పాడైపోయినటువంటి ఈ జీవితాన్ని కూడా తిరిగి బాగు చేయాలి అంటే దేవుడు అనేటువంటి వాడు చాలా అవసరం. ఆయన లేకుండా ఆ యొక్క పాడైపోయినటువంటి మనిషిని బాగు చేయడం ఈ లోకంలో ఎవరి తరము కూడా కాదు. ఎవరి తరము కూడా కాదు. అందుకని ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే భూమికి పునాదులు వేయబడక మునిపే ఆయన మానవుని గురించి ఆలోచించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన ఆలోచన చేసి 2000 సంవత్సరముల క్రితం ఆ యొక్క దేవాది దేవుడు మానవుని రూపంలో ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. జన్మిస్తూ రావడమే కాదు, 33.5 సంవత్సరములు నీతిగాను న్యాయముగాను జీవిస్తూ వచ్చాడు. మానవునికి ఏమేమి ఉంటాయి చెప్పండి? ఆకలి ఉంటుంది. ఇంకా ఏముంటుంది? ఇంకా ఆకలి ఉంటుంది, దప్పికలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, శోధనలు ఉంటాయి, ఇంకా బాధలు ఉంటాయి. ఇది మనిషికి. ఇదే మనిషి రూపంలో ఆయన జన్మిస్తూ వచ్చాడు. ఆయన కూడా ఈ లోకంలో ఉండగా బాధపడుతూ వచ్చాడు. ఈ లోకంలో ఆయన జీవిస్తూ ఉంటుండగా ఎంతగానో శ్రమ పడుతూ వచ్చాడు. ఆయన మనలాగా ధనవంతుల కుటుంబంలో జన్మించలేదు. ఎక్కడ జన్మించాడు చెప్పండి? కటిక పేదరికం కలిగినటువంటి కుటుంబంలో వడ్రవాని ఇంటిలో జన్మిస్తూ వచ్చాడు ఆయన. మరే ఇంటిలో ఆయన జన్మించినప్పుడు వడ్రవాని పని చేస్తూ వచ్చాడు ఆయన. 30 సంవత్సరాల వరకు చేస్తూ వచ్చాడు. అందుకని ఆయన మానవుని పోలికగా ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఎందుకు మానవ పోలికని జన్మించాలి? ఆయన దేవుడు కదా, ఒక్క మాట ఆజ్ఞాపిస్తే మనుషులందరూ రక్షణ పొందలేరా? అది కరెక్ట్ కాదు. ఎందుకు? ఒక మ్యాచ్ ఆడుతున్నాం అనుకోండి. ఒక మ్యాచ్‌ని నిర్ణయించినటువంటి వాడు వాళ్ళు ఆడుతూ ఉండగా నీవే అన్ని మొత్తము స్కోర్ అంతా వేసుకుంటూ పోతే వాళ్ళు ఆడడం దేనికిగా? అవసరమా? అవసరమే లేదు అలాంటప్పుడు. అదే విధముగానే ప్రభువు కూడా మనిషిని ఏం చేస్తూ వచ్చాడంటే ఈ లోకంలో ఆయన నిర్మించిన తర్వాత ఆయన బరువు బాధ్యతలు ఆయనకు అప్పజెపుతూ వచ్చాడు. ఆయన పాపం చేసినటువంటి కారణం చేత ఏమయ్యాడు చెప్పండి? దేవునితో ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోతూ వచ్చింది. తిరిగి ఆ యొక్క కనెక్షన్ని కలపాలి అంటే ఏం చేయాలి? ఎవరైతే ఆ మానవుని నిర్మించినాడో ఆయనే వచ్చి తిరిగి మానవ శరీరాకారంలో వచ్చి చనిపోయి తిరిగి లేవాలి. ఎందుకంటే మనిషి భాషలో చెప్తే అర్థమవుతుంది.
జంతువులకి ఏ భాషలో చెప్పాలి చెప్పండి? జంతువుల భాషలో చెప్పాలి. అందుకని మనం అప్పుడప్పుడు అంటూ ఉంటున్నాం. ఏమంటాం చెప్పండి? "రేయ్! నువ్వు మనిషివా? పశువా?" అంటాం. ఎందుకు? పశువు వలె ప్రవర్తించినప్పుడు నువ్వు మనిషివా? పశువా? అని చెప్పేసి అంటాం. అందుకని మనిషికి మనిషి రూపంలో వస్తేనే అర్థమవుతుంది. చీమ రూపంలోనో, లేదా ఒక జంతువు రూపంలోనో, లేదా ఇంకొక రూపంలో వచ్చాడనుకోండి మనిషికి అర్థమవుతదా? అర్థమవ్వదు. అందుకని మనిషి రూపంలో రావటానికి కారణం ఏమిటి అంటే, నీవికి అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఆయన మనిషి రూపకంగానే రావాలి. ఎందుకు? ఇంకొక మాట కూడా ఆయన చెప్తూ వచ్చాడు. తన పోలిక చొప్పున నరులను చేయుదుమా అన్నాడు. ఇప్పుడు నరులు ఏ ఆకారంలో ఉన్నారు? శరీర రీతిలో ఉన్నారు కాబట్టి, ఆయన కూడా అదే రూపంలో తీసుకోవటానికి ఇష్టపడుతూ వచ్చాడు. అందుకని ఆయన 2000 సంవత్సరముల క్రితమే ఏదైతే నిర్దేశించాడో దానిని అక్షరాన్ని లేదా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుట కొరకై ఆయన ఈ లోకంలో జన్మించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకనే ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి చనిపోయి తిరిగి ఆయన లేస్తూ వచ్చాడు. అందుకనే ఆయన అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు చనిపోయినను తిరిగి లేచును అని చెప్పేసి ఆయన సెలవిస్తూ వచ్చాడు. అందుకని ఎవరైతే పాపముతో పతనమైపోతూ ఉంటూ వచ్చాడో ఈ మానవుడు, ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత ఏంటిది? ఆయన యందు విశ్వాసం ఉంచుట చేత ఇప్పుడు ఏమవుతూ ఉంటున్నారు? దేవుని యొక్క కుమారులుగా చేయబడుతూ ఉంటున్నారని చెప్పేసి దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తూ ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైతే ఈ యొక్క మాటలు వింటూ ఉన్నారో, నీ హృదయంలో యేసు ప్రభుల వారు జన్మించినారా లేదా అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. యేసు ప్రభుల వారు గనక నీ హృదయంలో గనక జన్మించకపోతే, అనగా యేసు ప్రభుల వారిని రక్షకుడుగా నీ హృదయంలో అంగీకరించకపోతే, ఇప్పుడైనను ఇది రైట్ సమయం లేదా సరైనటువంటి సమయం. యేసు ప్రభు నీ నోటితో ఆయన దేవుడని ఒప్పుకొనగలిగినట్లయితే, ఆయన నీకు కలిగినటువంటి ప్రతి పాపం నుండి ఆయన తీసివేసి ఏం చేస్తాడంట? పరిశుద్ధినిగా చేస్తానని ఆయన సెలవిస్తూ వచ్చాడు. కీర్తనల గ్రంథంలో గనక మనం చూస్తే ఆయన అన్నాడు, నీ పాపను తూర్పుకి పడమరకి ఎంత దూరమో అంత దూరం నేను చేస్తాను అని చెప్పేసి ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకొనను అని సెలవిస్తూ వచ్చాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను గనక మనం చూస్తే, ఒక తప్పు గనక చేసావనుకో, నీవు చనిపోయేంత వరకు కూడా ఎత్తి చూపిస్తూ వస్తారు. అవునా కాదా? అయితే ఈ ప్రభు అంటున్నాడు, అయ్యా, నీవు నా దగ్గర కనుక వస్తే నీ తప్పులను లేదా నీ పాపం ఇంక ఎన్నటికీ నేను జ్ఞాపకం చేసుకోను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నీ యొక్క పాపములన్నిటినీ కూడా కడిగి వేసి నేను నా యొక్క కుమారుడిగా నేను చేసుకుంటానని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. పాడైపోయినటువంటి ఈ లోకములో ఏ విధముగా నడవాలో ఆయన నేను నేర్పిస్తాను అని చెప్పేసి ఆయన సెలవిస్తూ అంత మాత్రమే కాదు, ఇమ్మానుయేలుగా మనం ఉదయకాల సమయంలో చూస్తూ వచ్చాం. ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏమిటంటే దేవుడు మనకు తోడు. ఈ లోకంలో మనం చూడవచ్చు, మానవుడు తయారు చేసింది ఏదైనా సరే, ఎంత మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పర్ట్లైనా సరే, ఒకానొక రోజు అదేమైపోయింది చెప్పండి? పాడైపోయింది. మొట్టమొదటిగా సైకిల్‌ను యొక్క మానవుడు తయారు చేస్తూ వచ్చాడు. దేనికోసం? తన యొక్క అవసరాలకి అనుగుణంగా ఉండడం కోసం. సైకిల్ యాక్సిడెంట్లు ఎన్నో అయినాయి, ఎంతోమంది లేచిపోయారు. తర్వాత స్కూటర్‌ని కనుగొన్నాడు. ఫాస్ట్‌గా పరిగెత్తడం కోసం. మంచిదని తలంచాడు. స్కూటర్ ద్వారా కూడా ఎంతమంది చనిపోలేదు చెప్పండి? ఎంతోమంది యాక్సిడెంట్‌లో ఎంతోమంది చనిపోతూ వచ్చారు. అదీ కాదని బస్సులను ఏర్పరచుకున్నాడు. అదీ కాదని ట్రైన్‌లు ఏర్పరచుకున్నాడు. అదీ కాదని సూపర్ సానిక్ ట్రైన్‌లు కూడా ఏర్పరచుకుంటూ వచ్చాడు. అది కూడా కాదని ఏరోప్లేన్‌లు కూడా ఏర్పరచుకుంటూ వచ్చాడు. ఖండాంతరాలకి ఎగిరిపోదామని. ఉన్నదా సేఫ్టీ? నో. దేర్ ఈస్ నో సేఫ్టీ ఇన్ దిస్ వరల్డ్. మానవుడు నిర్మించినటువంటి ఈ లోకంలో, మానవుడు నిర్మించినటువంటి ఏ వస్తువుని తీసుకున్నా దానిలో నష్టమే ఉంది కానీ క్షేమం ఏమాత్రం కూడా లేదు. అయితే ప్రభువు కలుగజేసినటువంటి ఈ మార్గంలో ఏమున్నది చెప్పండి?
క్షేమం ఉంది, రక్షణ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన తోడుగా ఉంటున్నానని చెప్పేసాను. ఇమ్మానుయేలుగా నీకున్నానని చెప్పేసని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ లోకంలో నీవు ఏ విధంగా నడవెళ్ళో నేను నీకు చూపిస్తాను. ఒక బస్సులో మనం కూర్చుంటాం. ఎవరి మీద నమ్మకం ఉంచుతాం చెప్పండి? డ్రైవర్ మీద నమ్మకం ఉంచుతాం. గుడ్డిగా నమ్ముతాం. వాడు తాగిండో లేదో ఏమి తెలియదు మనకు. బస్సు ఎక్కి కూర్చొని తీసుకెళ్తాడు, వేసేస్తాడు లోయలో. అయితే దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడా? ఉంటే చూపించు. ఎన్నోసార్లు క్వశ్చన్ వేసినటువంటి వారమే. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపే. ఆయన శారీరక రీతిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? ఆయన ఆత్మస్వరూపిగా నీ మధ్యలో, నా మధ్యలో ఉంటూ ఉన్నాడు. నువ్వు ఈ దినము ఇక్కడ కూర్చొని ఉన్నావంటే దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. దేవుని యొక్క ప్రణాళిక కనుక నువ్వు లేకపోతే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేటువంటి వాడివి కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పటికైనా సమయం మించిపోయినది లేదు. ఆయన అంటూ ఉన్నాడు, నా ప్రియ కుమారుడా, నా సహోదరి, నా దగ్గరకు వస్తే నేను నిన్ను బాగు చేస్తా అంటున్నాడు. చెడిపోయినటువంటి ఆ హృదయమును ఆయన బాగు చేస్తా అంటున్నాడు. ఏ విధంగా నడుచుకోవాలో తెలియనటువంటి ఈ లోకములో ఆయన నీకు రాజుగా ఉండి నేను నడిపిస్తాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అయితే ఆయన అంటున్నాడు ఒక్కటే, ఆయన దగ్గరకు వస్తే కనుక, ఆయన కనుక నువ్వు సొంత రక్షకునిగా అంగీకరిస్తే కనుక వాటన్నిటిని చేయడానికి సాధ్యమైంది. ఆయన కనుక నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరించలేదనుకో, అది ఆయనకు సాధ్యపడదు. ఒక సింపుల్ లాజిక్. నీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, సిమ్ కార్డ్ లేదనుకో పనిచేస్తుందా? పనిచేయదు. అదే విధముగానే నీవున్నావు, నువ్వు నడిపించబడాలంటే యేసు ప్రభు అనేటువంటి సిమ్ కార్డ్ నీ హృదయంలో ఉండాలి. యేసు ప్రభు అనేటువంటి సిమ్ కార్డు కనుక నీ హృదయంలో లేదనుకోండి, నీవు నడిపించబడలేవు అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువా, నీవు దేవుడవని నేను నోటితో ఒప్పుకుంటూ ఉన్నాను. ఇదిగో నా యొక్క పాపంనంతటిని నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించు. నీ రక్తంతో నన్ను కడుగు శుద్ధినిగా చేయమని చెప్పేసి నీ నోటి ద్వారా కనుక ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక నీ ప్రతి పాపమును కడిగి ఏం చేస్తాడంట? ఆయన పరిశుద్ధినిగా చేస్తాడట. మరి నీకు ఇష్టమా? ఒకవేళ ఆయన నీకు ఇష్టమైతే గనక రండి, మనం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మనం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, విన్నటువంటి లేఖన భాగాలను జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోకం అశాశ్వతమైనటువంటిది. మానవుని యొక్క జీవితం కూడా అశాశ్వతమైనటువంటిది. దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నీటి బుడగ లాంటిది అని చెప్పేసి ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకెంతకాలం యేసు ప్రభు లేకుండా నీ జీవితాన్ని నీవే కొనసాగించుకుంటావు? ఒకసారి ఆలోచించుకో. నువ్వు కొత్త మొబైల్ కొనుక్కొని ఉండవచ్చు, కొత్త ఐఫోన్ కొనుక్కొని ఉండవచ్చు. దానిలో సిమ్ కార్డు లేకపోతే ఏ విధంగా నిష్ప్రయోజనము? అదే విధముగా నువ్వు ఎంత జ్ఞానమై ఉండొచ్చు, ఎంత మంచివాడవై ఉండొచ్చు, ఈ లోకంలో నువ్వు అందరికీ కూడా మంచివాడవై జీవిస్తూ ఉండవచ్చు. నీ జీవితంలో క్రీస్తు లేకపోతే గనక వ్యర్థమే అని చెప్పేసి సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతకాలం నువ్వు ఒంటరిగా ఈ లోకంలో కొనసాగుతావు? ప్రసంగి గ్రంథంలో ఆయన సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు, మానవులందరినీ కూడా ఆయన యథార్థవంతులుగా సృజించాడంట. అయితే తమకిష్టమైనటువంటి మార్గమును ఏర్పరచుకొని దేవుని యొక్క మార్గం నుండి తొలగిపోయినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒకని మార్గము వాని ముందర అది మంచిగా కనిపిస్తుంది, తదుకది
మరణమునకు తీసుకొని పోవునని ప్రసంగి గ్రంథకర్త, సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయన ప్రపంచంలోనే జ్ఞాని. అలాంటి వాడు పుట్టలేదు, పుట్టడు అని చెప్పేసి యేసుప్రభులు వారు సెలవిస్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయమైనటువంటి తలుపుల దగ్గర నిలుచుండి ఆయన తలుపు తట్టుచూ ఉంటుండగా నీ హృదయమును ఆయన కొరకు తెరుస్తావా? ఎవరైతే మీ హృదయములో యేసుప్రభా, నేను పాపిని, దయతో నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చేయమని యేసుప్రభా నేను దేవునిగా అంగీకరిస్తూ ఉంటూ ఉన్నాను. నీ మరణమును పునరుత్థానమును ఒప్పుకుంటున్నాను ప్రభువా. నువ్వు నా కోసం చనిపోయి తిరిగి లేచినవని నమ్ముచూ ఉంటున్నాను ప్రభువా. ఈ రోజు నుండి నీ కొరకు జీవిస్తాను ప్రభువా. నా హృదయంలోనికి రా ప్రభువా అని కనుక నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. అలాగే నువ్వు మోకరించగలిగే ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే నీ కొరకు మేము ప్రార్థిస్తాము. అలాగే నీ కళ్ళు మూసుకుని ఉండండి. స్తోత్రములు తండ్రి, మహోన్నతుడవగు దేవా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభువా మాతో మాట్లాడుతూ వచ్చిన లేఖన భాగాలన్నిటికీ వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. దేవా, ఇంకా ఈ సమయంలో ఇంకా ఎందరికైతే రక్షణ లేదో నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. ఒకటి నువ్వు ఆకర్షిస్తే తప్ప ఎవడు కూడా నా యొద్దకు రాలని సెలవిచ్చావు కదా ప్రభా. మరి నీ యొద్దకు వచ్చి ఉంటూ ఉన్నారు వారు ప్రభా. నీ వెలుగును వారి మీద ప్రకాశింప చేయము దేవా. మానవుని యొక్క జీవితం నీటి బుడుగు లాంటిదని సెలవిస్తూ వచ్చావు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నీటి బుడుగు లాంటిది ప్రభా. ఎవరి జీవితము శాశ్వతమైనటువంటిది కాదు ప్రభా. ఈ లోకం అశాశ్వతమైనటువంటిది నువ్వు సెలవిస్తూ వచ్చావు. పుట్టిన ప్రతి మానవుడు కూడా చనిపోవాలని నువ్వు సెలవిస్తూ వచ్చావు ప్రభా. మా జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలియదు నాయన. కనుక నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాము. ఇంకా ఎందరైతే మా ప్రియులు ప్రభా రక్షణ పొందలేదని నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాము. వారితో మీరు మాట్లాడండి ప్రభా ఈ ఉదయకాల సమయంలో నాయన. ఎందరైతే మరి ప్రభా మిమ్మల్ని దేవునిగా అంగీకరిస్తూ వచ్చారో వారందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవా, వారి హృదయంలో రక్షణ కార్యం జరిగించి వారిని కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని వేడుకొని ఉంటూ ఉన్నాను దేవా. ఈ యొక్క ప్రదేశం నుండి రక్షణ లేకుండా పోకుండా ఉన్నట్లు నీవు కృపను అనుగ్రహించము, సాయం చేయము. అందునిమిత్తమే కదా ప్రభా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మిస్తూ వచ్చావు. మానవుని పాపంను తీసివేయట కొరకే కదా ప్రభా ఈ లోకంలో నువ్వు జన్మిస్తూ వచ్చావు కదా నాయన. బెత్లెహేమైనటువంటి పట్టణంలో ప్రభా మానవుని నిమిత్తమై నువ్వు జన్మిస్తూ వచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో నా ప్రభా అయా నేను దేవుడిగా అంగీకరిస్తూ ఉంటూ ఉన్నాను. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని నేను సొంత కుమారుడిగా నీ కుమారుడి మూల జ్ఞాపకం చేసుకుని నీ కుమారుడిగా చేసుకుని ప్రభా ఇక జీవించే జీవితం అంతా కూడా నా ప్రభా నీ కొరకు జీవించగలిగినట్లు కృపను అనుగ్రహించమని వేడుకొనిచూ ఉంటాను. నీ చిత్తానుసారంగా ప్రభా జీవించగలటకు సాయం. ఈ లోకంలో ప్రభా పాడైపోయినటువంటి ఈ లోకంలో ప్రభా నీ కొరకై ప్రభా సాక్షిగా జీవించడానికి నీవే కృపను అనుగ్రహించమని నీ చేతికి అప్పచెప్పుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ఘనపరిచి అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్.